హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే పర్లేదు, రికవరీ అవుతున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇంకొక వ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను. క్రిస్మస్ రోజు వ్లాగ్ అనమాట ఇది. ఇంకా నేను అమ్మ చికెన్ తినకూడదు అనుకున్నాను కాబట్టి పిల్లలకి అండ్ చెల్లికి నేను తీసుకొచ్చాను హాఫ్ కేజీ చికెన్, లెగ్ పీసులు వాళ్ళకి. సో అమ్మ అయితే మేనేజ్ చేస్తుంది. టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది. ఆ రోజు ఫుడ్ ప్రిపరేషన్స్, లంచ్ ప్రిపరేషన్స్ ఏమీ లేవు. బికాజ్ నాన్న లేరు, నాన్న ఆఫీస్కి వెళ్ళారు. ఆ రోజు లీవ్ దొరకలేదు. హరీ నడుస్తుంది, లేట్గా టిఫిన్ చేశాం కాబట్టి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో నేనైతే టిఫిన్ అప్పటికి చేయలేదు, బాత్ చేసి వచ్చాను. సో టిఫిన్ చేయాలన్నమాట. సో నా ఫేస్ అండ్ నా హెయిర్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే విపరీతంగా అట్టపట్టి లాగితే వచ్చేస్తుంది నా జుట్టు. కారణం ఏంటనేది నాకు తర్వాత అర్థమైంది, అది మీకు తర్వాత షేర్ చేస్తాను. సో విపరీతంగా ఊడిపోతుంది. సో అలా వెళ్ళి ఇలా రెడీ అయ్యి వచ్చా అనమాట. నేనైతే రెడీ అవ్వాలనుకుంటే ఫాస్ట్గా రెడీ అయిపోతా, లేదు అంటే అలా వదిలేస్తాను అనమాట. ఏం లేదు, జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకున్నా, లిప్ బామ్ రాసుకున్నా. ప్రే టైం అయిపోతుంది, చాలా లేట్ అయిపోయింది. సో అందుకని నేను రెడీ అయ్యాను. మా చెల్లి శారీ కట్టుకుందాం ఇద్దరం మంది. నాకైతే అస్సలు ఓపిక లేదు, ప్రయోగాలు నేనైతే చేయలేను అని చెప్పాను అనమాట. మా చెల్లి కూడా హాయ్ చెప్పేస్తుంది. తను కూడా బాగా చేసి వచ్చి ఇంకా తల దువ్వుకుంటుంది అనమాట. తను రెడీ అవ్వాలి. నేనైతే రెడీ అయ్యి ప్రేయర్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. మా పిల్లల్ని పేరప్ చేశాను. వెతికి తీసి మేమందరం ఒకే డ్రెస్ వేసుకుందాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. అసలు బేసిక్గా నాకైతే అసలు రెడీ అవ్వాలని కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. ఏదో రెడీ అయ్యాను కదా, కొంచెం జోష్ వచ్చిందని ఆ జోష్లో నేనైతే వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా రెడీ అయిన తర్వాత మేము ఎప్పుడు రెడీ అయినా కానీ బాగా రెడీ అయ్యామనుకోండి అందరం ఫొటోస్ దిగుతాం అనమాట. అదొక అలవాటు. సో మా అబ్బాయి చూసారా కెమెరా మ్యాన్ అయిపోయాడు. సో మా అమ్మ ఫోన్లో మా అబ్బాయి తీస్తున్నాడు, మా చెల్లి ఫోన్లో మా అమ్మ తీస్తుంది, నా ఫోన్లో నేను వీడియో అండ్ ఫొటోస్ రెండు కవర్ చేస్తున్నా. మా చెల్లి శారీ కట్టుకుందని సో ఒక్క ఫోటో కూడా సరిగా రానివ్వలేదన్నమాట. మా అమ్మ అయితే కరెక్ట్గా పెడుతుంది. వాడు స్పెట్స్ పెట్టుకొని దిగుతున్నాడు కదా. సో మా చెల్లిని ఒక్కదాన్నే అస్సలు దిగనివ్వరు అనమాట. ఎవరో ఒకరు అడ్డొస్తూనే ఉంటారు. సో మాయ చేద్దామన్నా కానీ అవ్వట్లేదు అనమాట మా వాడి వల్ల. నేనైతే ఫైనల్లీ కొన్ని పిక్స్ తీసాను మా చెల్లిని, సరిగా రాలేదు లైటింగ్ ఎఫెక్ట్ వల్ల. అన్నీ క్లోజ్ చేసి తీసాం కదా. సో మా పిల్లల డ్రెస్సులు చూసారా, పేరప్ చేశాను అనమాట నేను. నాకు ఇలా పేరప్ చేయడం చాలా ఇష్టం మా పిల్లలిద్దరిని. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు ట్విన్సా అని. కాదు అని చెప్తా ఉంటాను. ఇంకొకటి ఏంటి అంటే మా చెల్లి వాళ్ళ పిల్లలు అనుకుంటారు, అంటే నా పిల్లలంటే ఎవరు నమ్మరు అనమాట. సో అలా అయిపోతూ ఉంటుంది. సో ప్రేయర్కి వెళ్ళాము, వచ్చాము, అంతా అయిపోయింది. ప్రేయర్ కూడా అయిపోయింది. ప్రేయర్లో ఆ రోజు పులిహోర పెట్టారనమాట. ఎవరో సమ్ పర్సన్ తీసుకొచ్చారు పులిహోర అండ్ పాయసం. సో ఆ పులిహోర పెడుతున్నారు. నేను ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా నేను కొంచెం క్లిక్ చేసుకున్నా. మా పిల్లలు తినరు కానీ తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టేస్తారనమాట. ఆ రోజు చాలా క్రౌడ్ కొంచెం ఎక్కువగానే వచ్చారు చర్చ్కి. సో పిల్లలు అందరు తింటున్నారు. నేనైతే వీడియో క్లిక్ చేసుకున్నాను. మీరు ఫెస్టివల్కి ఏమేమి స్పెషల్స్ చేశారు ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ మేమైతే ఏ స్పెషల్స్ చేయలేదు. లిటరలీ చెప్పాలి అంటే ఆ రోజు రైస్ కూడా కుక్ చేయలేదు తెలుసా, ఈవినింగ్ వరకు. ఎందుకు అంటే అసలు పండగైనా పబ్బమైనా ఎలా అయినా మా ఇంట్లో ఒకలాగే ఉంటుంది. పండగ కదా హరీబరీ ఉండాలి, హైఫై ఉండాలి, అట్లా ఉండదు. పండగ లేదు కదా డల్గా ఉండాలి, అలా ఏం ఉండదు. నాకు అసలు నా చిన్నప్పటి నుంచి పండగైనా పబ్బమైనా అయినా లేకపోయినా ఒకలాగే ఉంటుంది. రెడీ అవ్వడం ఒకలానే ఉంటుంది, తినడం ఒకలానే ఉంటుంది. నాకు పెద్ద డిఫరెన్స్ తెలియదు అనమాట. న్యూ ఇయర్ అయినా క్రిస్మస్ అయినా ఏ ఫెస్టివల్ అయినా కానీ నాకు ఒకలాగే అనిపిస్తుంది. అండ్ మా ఇంట్లో కుక్ చేసేవి కూడా ఒకలాగే ఉంటాయి. ఎప్పుడు మేము ఒకలాగే ఉంటాం, తింటాం. ఎందుకో నాకు అలా అనిపిస్తుంది నిజంగా. అసలు ఈ చేంజ్ మాత్రం ఏం ఉండదు. ఫెస్టివల్ అంటే ఇంకా కొంచెం బిజీ ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో. వచ్చే వాళ్ళకి కుక్ చేసి పెట్టాలి కాబట్టి. సో పండగైనా పబ్బమైనా మేము ఒకలాగే తింటాం, ఒకలాగే ఉంటాం అనమాట. నాకైతే ఏ మార్పు కూడా కనిపించదు. సో మీరు ఎలా ఉంటారు? మీకు చేంజెస్ ఉంటాయా? ఏమైనా స్పెషల్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుందా? మీ ఇంట్లో స్పెషల్స్ పెంచుతూ ఉంటారా ఎవ్రీ ఇయర్ అనేది డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే పాయసము సర్వ్ చేస్తున్నారు. నేనైతే పులిహోర టేస్ట్ చేశాను. నాకు అంటే నా నోరు చేదుగా ఉందన్నమాట, లో ఫీవర్ ఉండడం వల్ల. సో నేను ఇంకా పాయసం స్వీట్ అయితే అస్సలు తినదలుచుకోలేదు. సో ఇంకా పులిహోర పాయసం పెట్టారు కాబట్టి చర్చిలో వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత మేము కొంచెం పులిహోర పెట్టించుకొని తిన్నాం అనమాట. టేస్ట్ చేసాము. మా పిల్లలు అయితే సర్వింగ్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళకి ఇష్టం అనమాట. సో ఆ ఒక్కరోజు
సో అదనమాట క్రిస్మస్ డే అలా స్టార్ట్ అయింది. నేనైతే ఒక 2-3 వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను, బట్ అస్సలు అవ్వలేదబ్బా. ఎందుకో ఏంటో అసలు ఈ న్యూ ఇయర్ క్రిస్మస్ వచ్చేటప్పటికి మా ఇంట్లో టపా మనం అందరం పడిపోతూ ఉంటాం. లాస్ట్ ఇయర్ అలాగే అయింది. సో ఈ ఇయర్ కూడా అలాగే అవుతుంది. నాన్నకి ఫీవరే, నాకు ఫీవరే, మా చిన్నోడికి ఫీవరే, మా అమ్మకి ఫీవరే. సో అందరం అలా అలా కొంచెం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ చేయించుకుంటూ అలా స్టేబుల్ అయి ఉన్నామన్నమాట. సో తప్పదు, మళ్ళీ న్యూ ఇయర్కి కొంచెం ఇది కాకుండా ఉండాలంటే. సో అందరం పడిపోతే ఇంట్లో చేసేవాళ్ళు ఉన్నారు కదా, సో అలా స్టేబుల్ అయి ఉన్నాము. ఏంటది? చింతపండు స్పూన్. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ రోగుని రుద్దేది ఉండేది కదా బండ, రెండు చూపిస్తాను. అక్కడ రాలేదు కదా, దాంట్లో ఫస్ట్ బాగా కడుక్కొని పైకి తీయాలి. తర్వాత చిన్న పని వేసుకొని బాగా రుబ్బాలి గట్టిగా. దాంట్లో విత్తనాలు ఉంటే తీసేసుకోవాలి, బయట పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకొని కాసేపు రుబ్బాలి, అరగంట దాకా. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి, బాగా రుబ్బాలి మెరిగేదాకా. తర్వాత ఉప్పు వేసుకోవాలి, కారం తగ్గకూడదు, అందుకనే కారానికి ఇది, ఉప్పుకి ఇది. ఉప్పు కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు చాలా ఉప్పే వేసి ఉంటారు, అందుకని ఉప్పు కొద్దిగా, 1 స్పూన్ కన్నా కొద్దిగా వేసుకోవాలి. దాన్ని బాగా రుబ్బాక దీంట్లో అతికిచ్చి ఇది చిన్న పేపర్ దానికి చుట్టేసి, మీ ఇష్టం ఏదో చుట్టుకుంటారు ఏదో చుట్టుకుంటారు. నేను మాత్రం ఏదో చింతపండు తీసుకుంటాను. ఇట్లా నేను కూలింగ్లో పెట్టాను రేపు, అది కూలింగ్ అయిపోకుండా చేస్తాను. అది నాకు చాలా ఫేవరెట్. మా అమ్మ సాయం నన్ను చేసిద్ది. అప్పుడు ఎట్లా ఉందో మీకు కూడా కొద్దిగా చూస్తాను. బాయ్ బాయ్, టేకర్ గాయ్, బాయ్ బాయ్. సో మా వాడి స్టోరీ అయితే అది. చింతపండు కనిపించేసరికి స్టిక్ చేయమన్నాడు. నేను ఎప్పటి నుంచో చేస్తా అని చెప్పి వాడికి చెయ్యట్లేదు, ఎందుకంటే వాడికి జలుబు వస్తుందని. నేను చేసినా చేయకపోయినా వాడు ఏదో ఒకటి తింటున్నాడు, జలుబు తెచ్చుకుంటున్నాడు అనమాట. ఆ చింతపండు స్టిక్ గురించి మా వాడు చెప్పిన స్టోరీ అనమాట. ఇంక ఇవైతే నేను చర్చిలో కొన్ని పిక్స్ తీసుకున్నాను, ఆ పిక్స్ ఇక్కడైతే యాడ్ చేసేస్తున్నా. సో నేను ఎంత డల్గా ఉన్నా, ఎంత సఫర్ అవుతున్నా అనేది నా వాయిస్లో మీరు తెలుసుకోవచ్చు. బట్ ఐ హోప్ మీ అందరినీ మిస్ అవుతానండి. నేనైతే కంటిన్యూగా వ్లాగ్స్ పెట్టాలని బ్లైండ్గా ఫిక్స్ అయ్యా కాబట్టి నేను ఇంకా వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను. సో నేనైతే కొంచెం ఫోటో సెషన్ లాగా మా చెల్లి, నన్ను, మా పిల్లలిద్దరిని తీసింది. మేమందరం గ్రూప్ ఫోటో కూడా దిగాము. ఆ ఫొటోస్ నేను వేరే వీడియోలో యాడ్ చేస్తాను. ఇంక మా అమ్మ ఒక్కతే మిస్ అయింది, మా నాన్న ఎలాగో లేరు, ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి మేమందరం కలిసి దిగలేదు. నేను, మా పిల్లలు, మా చెల్లి దిగామన్నమాట. ఆ పిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో పండగైనా పబ్బమైనా ఇలాగే ఉంటాం, ఇలాగే తింటాం అనమాట. మీరేం స్పెషల్ చేశారు? మీ క్రిస్మస్ ఎలా జరిగింది? లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నాకైతే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా చేంజ్ని ఇచ్చింది. ఏంటి అనేది కూడా నేను ఒక సపరేట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇంకా బాగున్నా బాగోపోయినా రెడీ అయ్యాం కాబట్టి ఫోటో సెషన్, ఎంత బాగున్నా బాగోపోయినా రెడీ అయ్యామంటే ఫొటోస్ ఓపుకున్నా లేకపోయినా దిగాల్సిందే. ఈ క్లిక్స్, ఈ పిక్స్ రావడానికి మా పిల్లలతో నేను పడిన తంటాలు అంతా ఇంత కాదు, మెయిన్లీ మా పెద్దోడు. సో అసలు ఫొటోస్ దిగమంటే దిగడనమాట వాడు. అప్పుడే నేను కావాలని చేస్తా అని అంటాడు వాడు. సో ఇంకా ఫైనల్లీ చెల్లి చాలా రోజులకు వచ్చింది కదా, సో తన కోసం చికెన్ తీసుకొచ్చాను నేను. ఇంకా అమ్మ కర్రీ చేసి ఇంకా రైస్ వండింది అనమాట, కొబ్బరి పులావ్ చేసింది. ఇక్కడ ఏమైందంటే అసలు నేను తినకూడదు అని వైట్ రైస్ పెట్టుకున్నాను, దాంతోపాటు టెంప్ట్ అయిపోయి చికెన్ తిన్నాను. చికెన్ తిన్న తర్వాత రోజు నుంచి నాకైతే ఫుల్ సిక్నెస్ తెలుసా, అసలు బాడీ పెయిన్స్, ఫీవర్ ఎలా ఉందంటే అలా ఉంది. ఇంజెక్షన్ చేయించుకుంటున్నా, టాబ్లెట్స్ వేయించుకుంటున్నా. బుద్ధుంటే చికెన్ తినకూడదు అని మైండ్లో నేనైతే ఫిక్స్ అయిపోయా. ఇంకా నా వల్ల అయితే కాదనమాట, అలా ఉంది నా సిచ్యువేషన్. ఇంకా తినకూడదు అనుకున్నా. కొబ్బరి పులావ్ అయితే చాలా టేస్ట్గా ఉంది. అండ్ కర్రీలో కూడా అమ్మ కొబ్బరి పాలు పోసి చేసింది, చాలా బాగుంది. ఇంకా చెల్లి కోసం నైట్ ఇలా కుక్ చేసింది అనమాట. అసలు ఆ కుకింగ్ కూడా వద్దనుకున్నాం, కానీ అమ్మ కూడా ఓపిక లేదు, అయినా ఓపిక తెచ్చుకొని చేసింది. మేమందరం ఇలా కూర్చొని తింటాం అనమాట. మేము అలా మంచం మీద కూర్చున్నామని మీరు అందరూ ఏం అనుకోకండి, బికాజ్ ఎందుకంటే ఆడ సర్టన్ ప్లేస్ లేదనమాట, అందుకని ఇంకా అలా మంచం మీద కూర్చొని సర్వ్ చేసేసాం. మ్యాక్సిమం అయితే డే టైంలో మేము కిందే కూర్చుంటాం, మంచాల మీద కూర్చోము. ఇంకా మా పిల్లల కోసం ఆగం చేస్తారు ఓపిక లేక, అలా మంచం మీద అయితే పెట్టేసాం అనమాట. సో మా క్రిస్మస్ అయితే ఇలా జరిగింది. పండగైనా పబ్బమైనా నాకైతే ఏ చేంజ్ కనిపించదు, ఎందుకో ఎవ్రీ ఇయర్ అలా అయిపోతుంది. సో లాస్ట్
లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఈ ఇయర్ క్రిస్మస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ చాలా చేంజెస్ కూడా జరిగాయి. ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. మీరందరూ స్టే ట్యూన్ టు తెలుగమ్మి రాని అస్సలు మిస్ అవ్వద్దు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. డెఫినెట్గా వస్తుంది. నేను తీసిన పిక్ అయితే ఇది, టుడే వీడియో అయితే ఇది. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. ఎలా ఉంది ఏంటి తప్పకుండా మీ కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ని పెట్టేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్.